అది నా పూర్వజన్మ సుకృతం, నీలాంటి ధర్మాత్ముడి చేతిలో చనిపోవటమే నాకు ఉత్తమ గతులు పొందడానికి నాకు కావలసిన అర్హత నేను సంపాదించుకున్నానని చెప్పి సంతోషంతో ప్రాణం విడిచిపెట్టేశాడు. వాలే ఒప్పుకున్నాడు, నా కుమారుడిని నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి రాముడికి అప్పగించి వెళ్ళిపోయాడు. రావణాసురుడు ప్రశ్నించాడు రాముణ్ణి. వీళ్ళందరూ రాముడు గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని ఒప్పుకొని తాము చేసిన తప్పులను ఒప్పుకున్నారు. చివరికి నువ్వెవడు మధ్యలో కోనకిస్క గొట్టంగాడివి? రామో విగ్రహవాన్ ధర్మ అనే ఈ వ్యాఖ్య ఎవరు చేశారు? ఎవరో వానరులో, లేకపోతే అయోధ్య ప్రజలో కాదు, లేకపోతే వాల్మీకి మహర్షో కాదు, రాక్షసుడు మారీచుడు చేశాడు. రావణాసుడితో చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మస్వరూపుడు, రాముడు జోలికి వెళ్తే నాశనం అయిపోతావు అని రావణాసురుడికి 100 రకాలుగా చెప్తాడు మారీ.